హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరి మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. చికెన్ అంటే మనందరికీ ఇష్టం, కానీ ప్రతిసారి ఏం వెరైటీ చేయాలి, ఇంకా కొత్త రకంగా ఏం చేయాలి అనుకుంటాం. ముఖ్యంగా పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళు ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆ ఫ్రైడ్ చికెన్లు అవి ఇవి కొనియమంటారు. అయితే అవి ఫస్ట్ ఏంటంటే ఆ తినేటప్పుడు ఎన్నోసార్లు చూశాను, ఆ నూనె ఫ్రెష్గా ఉండదు, చికెన్ చూస్తుంటే వాసన వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెరైటీ ఏముండదు, ఆ చికెన్ని బ్రెడ్ క్రమ్ వేసేసి నూనెలో ఫ్రై చేసేస్తూ ఉంటారు. కానీ మీకు ఈరోజు మంచిగా చికెన్ అలాగే ఫ్రై చేద్దాం, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను హోటల్లో కొత్తగా ట్రైనింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో మాకు ఈ చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా కూరల్లో 5 స్టార్ హోటల్లో వాడం. అవి ఏం చేసేవాళ్ళంటే మాకు తక్కువ డబ్బులకి మాకు ఇచ్చేవాళ్ళు. అవి మేము తీసుకొచ్చి కూర చేసుకొని తినేవాళ్ళం. అయితే అప్పుడు ఈ చికెన్ వింగ్స్ తోటి రకరకాల డిష్లు, మీరు అమెరికాలో వెళ్తే కనుక చికెన్ వింగ్స్ చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఆ వాటితోటి చికెన్ వింగ్స్ తోటి మీకు ఇదివరకే చాలాసార్లు చూపించాను, రకరకాలు హాట్ సాస్ వేసి చేస్తుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాచ్లు అలా చూసేటప్పుడు వాళ్ళు ఈ చికెన్ వింగ్స్ ఇష్టంగా తింటారు. అదే చికెన్ వింగ్స్ తోటి మీకు ఒక అద్భుతమైన డిష్ చేసి చూపిస్తాను, భలే సూపర్గా ఉంటుంది. ముందు ఒక చికెన్ వింగ్ తీసుకుందాం. అయితే చికెన్ వింగ్స్ అంటే చికెన్ మక్ 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 అంటుంది కదా, ఇక్కడ దాకా కట్ చేసేస్తారు కదా. ఆ చికెన్ వింగ్ తీసుకొని ఫస్ట్ మనం దీంట్లో ఉన్న బోన్ తీసేయాలి. అయితే ఈ కింద భాగం మనకు అవసరం లేదు, ఈ కింద భాగాన్ని మాత్రం చాక్ తోటి ఇలా కట్ చేసి తీసేద్దాం. ఇలా తీసేసి ఇప్పుడు ఈ చికెన్ని మనం ఈ బోన్ నుంచి స్లైట్గా ఇట్లా చూడండి, చాకుతోటి ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది మనకి మొత్తం. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం చాకుతోటి షార్ప్ సైడ్ ఉన్నప్పుడు తీసి ఇలా ఇలా అనాలి. అలాగే చేసుకుంటూ పోతే ఈ పై భాగం మాత్రం ఒక బోన్ ఉంటుంది, ఈ కింద భాగాన 2 ఉంటాయి బోన్స్. ఈ 2 బోన్స్ని కొంచెం సపరేట్ చేస్తూ అదే విధంగా చూడండి ఇలా పట్టుకొని ఉంటుంది బోన్ని. దానికి ఉన్నదాన్ని మనం ఇలా చాకుతోటి ఇలా ఇలా అనేస్తే ఆ లోపల బోన్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ 2వ బోన్ ఉంటుంది, ఈ 2వ బోన్ని కూడా మీరు కావాలంటే ఇలా తీసేయచ్చు. తర్వాత ఈ చికెన్ని ఆ బోన్కి ఉన్నదాన్ని ఇలా ఇలా అనేస్తే ఆ మీట్ అంతా సపరేట్గా అయిపోయి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొంచెం తీసేసి మనం బోన్ సపరేట్ చేసేస్తే మనకి బోన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మిగిలేది ఈ చికెన్ బోన్లెస్ మాత్రమే. ఈ చికెన్ వింగ్స్ లోపల మనం స్టఫింగ్ చేసుకుందాం. చూసారు కదా, స్కిన్ సైడ్ బయటికి పెట్టుకోవాలి, ఈ తోక భాగాన్ని మనం తీసేసేయచ్చు. ఇప్పుడు ఈ చికెన్ మనం చూస్తే కనుక చికెన్ లోపలంతా ఖాళీగా ఉంటుంది. దీని లోపల మనం స్టఫింగ్ చేసి ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు భలే మజా వస్తుంది, ఎందుకంటే ఇది మనకి చౌకగా దొరుకుతుంది. ఈ చికెన్ వింగ్స్ మనం స్టఫింగ్ చేసుకొని మనం ఈ చికెన్లో ఇంకా టేస్ట్ బాగా యాడ్ చేసేస్తాం. సో ఇందులో మనం ఏం స్టఫింగ్ చేస్తామో తెలుసా, అన్నము చీజ్ స్టఫింగ్ చేసి తర్వాత నూనెలో ఫ్రై చేసుకుందాం. మనకిప్పుడు కావాల్సిన కూరగాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా కొంచెం క్యాబేజ్ చూడండి, అలాగే కొంచెం క్యారెట్, పచ్చిమిరపకాయలు అలా సన్నగా తరిగేసుకొని ఇవన్నీ వేసేసుకుందాం. బీన్స్ ముఖ్యంగా ఏంటంటే మన కిచెన్లో ఏమైనా కూరగాయలు మిగిలిపోయి ఉంటే అవి చాప్ చేసేసి వేసేసుకుందాం. ఇందులో చిటికెడంతా కొత్తిమీర, అలాగే ఇందులో గార్లిక్, కొంచెం మిరియాల పొడి, చిటికెడంతా కారపొడి, ఇలా మీకు నచ్చిన అన్నీ ఇందులో వేసేసుకుందాం. మన మంచిగా మసాలాదార్ అవ్వడం కోసం చిటికెడంతా గరం మసాలా పొడి, కొంచెం అంత నిమ్మరసం కూడా వేసేసుకుందాం. వేసి కొంచెం అంత పంచదార, ఏంటి కొంచెం టేస్ట్కి చాలా బాగొస్తుంది. మరి ఇందులో మనకిష్టమైన మన టాటా సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుందాం. వేసుకొని ఇందులో అన్నం వేసేద్దాం. ఏంటి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఏది ఉన్నా కానీ వేసేసుకుందాం. వేసి కొంచెం అంత సోయా సాస్, అంతేనండి, ఇంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకుందాం. దీని లోపల కొంచెం అంత చీజ్ కూడా వేసుకుంటే తినేటప్పుడు మంచిగా జ్యూసీగా ఉంటుంది. ఈ అన్నాన్ని మనం ఈ చికెన్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కలిపేసి చక్కగా తిందాం. అయితే ఇందులో నేను కారం వేశాను, మిరియాల పొడి వేసాను, అన్నీ వేసినా మరీ ఘాటుగా ఉండకూడదు, మంచిగా టేస్టీగా ఉండాలి. సో టేస్ట్ చేసి చూద్దాం.
సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. మరి దీన్ని మనం చికెన్లో స్టఫింగ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను వేసిన విధంగా మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇందులో కొంచెంగా మీకు కావాల్సిన మసాలా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఉప్మా మిగిలిపోయింది అనుకోండి, అది కూడా కొంచెం అంత గరం మసాలా వేసి చికెన్ వింగ్స్ తెచ్చుకొని అందులో స్టఫ్ చేసేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఈ అన్నం కనబడదు, మంచి చికెన్ ముక్కలు కనిపిస్తాయి. సో ముందుగా కట్ చేసేసుకున్నాం కదా చికెన్ వింగ్స్, దాని లోపల ఇలా చక్కగా ఉంది, మిగతా సైడ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇందులో మనం అన్నం తీసుకొని ఇలా చూడండి, మన స్పూన్ లోపలికి వెళ్ళిపోతుంది. మనం చేయవలసింది ఏంటంటే ఇందులో కొంచెంగా అన్నం పెట్టేసి లోపలికి తోసేద్దాం. చూడండి, ఇలా స్పూన్లో పెట్టి ఇలా తోసేయడమే. చికెన్కి అన్నం తినిపిస్తున్నాం, చికెన్ కొంచెం అన్నం తిను. ఇదంతా నిండిన తర్వాత మనకి ఏంటి, మనం చికెన్ బోన్ ఏదైతే తీసామో దాని లోపలికి అన్నం వెళ్ళి చక్కగా ఇది నిండుకుంటుంది, భలేగా తయారవుతుంది. ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది చికెన్ వింగ్స్ లాగా ఉందా, ఏదో చికెన్ మంచి కాలు ముక్కలాగా ఉంది. అలాగే మిగతా చికెన్లో కూడా తీసుకొని ఇలా ఓపెన్ చేసి చికెన్ కొంచెం అన్నం తినమ్మా, ఆకలేస్తుందా తిను, ఇలా స్టఫింగ్ చేసేసుకుందాం. తర్వాత మనకు ఆకలేసేస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత, భలేగా. ఇప్పుడు చూడండి, మన చికెన్ చక్కగా స్టఫింగ్ అయిపోయింది. ఇలా స్టఫ్ చేసేసి పెట్టేసుకున్నాము. లోపల బోన్ కూడా లేదు, మంచి బోన్లెస్ చికెను. లోపల మనకు కావాల్సిన మసాలాలు వేసుకున్నాము. ముందే చెప్పాను కదా, మీకు కావాలంటే ఇందులో బంగాళదుంప కూడా స్టఫ్ చేయండి. ఏది చేసినా తినేటప్పుడు మాత్రం చికెన్ ఫ్లేవరే ఎక్కువగా వస్తుంది. సో మరి ఇప్పుడు ఇక్కడ 3 ప్లేట్లు ఉన్నాయి చూడండి. ఒక దాంట్లో గుడ్డు, ఒక దాంట్లో బ్రెడ్ క్రమ్స్, ఒక దాంట్లోనేమో మైదా పిండి. అయితే మనం ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రై చేసి మీకు పెడతా ఉంటారు కదా చికెన్ వెళ్ళినా, అవన్నీ ఎలా చేస్తారంటే ఫస్ట్ మైదా పిండిలో దొల్లించి తర్వాత గుడ్డు పెట్టి తర్వాత బ్రెడ్ క్రమ్ పెడతారు. అయితే దీన్ని డబల్ కోటింగ్ కూడా చేయొచ్చు. డబల్ కోటింగ్ అంటే ఇప్పుడు ఈ చికెన్ ముక్క ఉంది, ఇట్లా పిండిలో ఎందుకు దొల్లిస్తామంటే తర్వాత ఈ బ్రెడ్ క్రమ్ సరిగ్గా పట్టుకోవాలని. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఇలా కోడిగుడ్డు మనం మిశ్రమంలో ఏంటి, కోడిగుడ్డు అంటే కోడిగుడ్డుని చక్కగా మనం బీట్ చేసేసి అప్పుడు రెండవసారి మైదాలో వేస్తే కనుక ఇది కొంచెం కోటింగ్ థిక్గా ఉంటుంది. ఇలా చాలా హోటళ్ళల్లో ఇలా థిక్గా చేయడం వల్ల మనకి చక్కగా మంచిగా ఫ్రై అయిపోతుంది. సో మరొకసారి వేసిన తర్వాత మరొక్కసారి ఇలా కోడిగుడ్డు మిశ్రమంలో మనం వేసేసుకొని దీన్ని తీసి ఈ బ్రెడ్ క్రమ్లో వేసుకొని చక్కగా దీన్ని కోట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా అనేసి ఒక ప్లేట్లో కానీ ఎందులోన్నా పెట్టుకొని వేడి నూనెలో ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. మన చికెన్ రెడీ. ఇలా మామూలు చికెన్ బోన్లెస్ పీస్ కూడా చేసుకోవచ్చు, చికెన్ కాళ్ళతో కూడా చేసుకోవచ్చు, చికెన్ బ్రెస్ట్ ముక్కలు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఏమి లేకుండా చికెన్ 65 ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మన చికెన్ నగెట్స్ రెడీ అయిపోతుంది. సో మిగతా పీసులు కూడా ఇదే విధంగా చేసుకొని తర్వాత నూనెలో ఫ్రై చేయాలి. చికెన్ టేస్టీగా రావాలి అంటే మన న్యాచురల్ వారి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. ఇందులో ఏంటి చాలామంది ఈ పాటికి బట్టి కొట్టేసి ఉంటారు. నేను చెప్పి ఏంటి ఒమేగా 6 అలాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. దానివల్ల ఏంటి టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. సో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకున్నాము. మరి వేడెక్కిందా లేదా అని చూద్దాం. ఇలా చేసినప్పుడు ఫస్ట్ ఒక చికెన్ పీస్ని జాగ్రత్తగా వేసుకుందాం. ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. ఒకవేళ తొందరగా కలర్ వచ్చేస్తున్నట్టు అనిపించింది అనుకోండి, తీసి మళ్ళీ వేసుకోవడం బెటర్. నాకు తెలిసి ఇది కొంచెం వేడి బాగా ఎక్కువ ఉంది, ఏం పర్లేదు తీసి పక్కన పెడతాను. అయితే ఒకటేం చేయొచ్చు అంటే నూనె బాగా వేడిగా ఉందంటే మరి కొంచెం చల్లగా ఉన్న నూనె కొంచెం పోసుకోవడం వల్ల ఆ నూనె టెంపరేచర్ కొంచెం తగ్గిపోతుంది. ఓకేనా, సింపుల్ టెక్నిక్, మీ అందరికీ తెలుసు, ఊరికే సరదాగా ఇలా చెప్పుకుంటాం. సో ఇంకో పీస్ ఇందులో వేసేసి ఫ్రై అవుతున్నప్పుడు మిగతా ఈ ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఎందుకంటే మరీ నూనె ఎక్కువ వేడి ఉందనుకోండి, లోపల చికెన్ కుక్ అవ్వాలి కదా, లోపల పచ్చిగానే ఉంది కదా, అంటే అన్నం ఉడకపోయినా చికెన్ అయితే కుక్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి కొంచెం మీడియం టెంపరేచర్లో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే బాగుంటుంది. అదే 1 నిమిషంలో మీ చికెన్ ఫ్రై అయిపోయింది అనుకోండి, మంచి కలర్ వచ్చేసిందండి, లోపల కుక్ అయి ఉండదు. ఒక 3 నిమిషాల పాటు కుక్ చేస్తేనే
ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అయితే ఆ వేడిలో తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఆగితే ఇంకొంచెం కుక్ అవుతూ ఉంటుంది. తీగానే తీసి కట్ చేసేయగలరు. మన చికెన్ పీసెస్ రెడీ అయిపోయినాయి చూడండి. పర్ఫెక్ట్గా ఫ్రై కూడా అయిపోయింది, మంచి బంగారు రంగు కూడా వచ్చేసింది. తర్వాత పీసెస్ని కట్ చేసి ఇలా సాస్తో తింటే ఏం అద్దరిపోతుంది అనుకున్నారు. మరీ వేడి మీద కాదు, కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. లోపల ఏంటి చూడండి, చుట్టూ చికెను, లోపలేమో మన అన్నం. డౌట్ ఏం అక్కర్లేదు. ఇలా చికెన్ ముక్క చూడండి, ఒక చిన్న ఆ చికెన్ వింగ్ తీసుకొని ఎంతో అద్భుతంగా సూపర్గా రెడీ అయిపోయింది. సూపర్గా పర్ఫెక్ట్గా ఉంది. అయితే అందులో సోయా సాస్ అది వేసాం కదా, ఉప్పు కనుక వేసేది ఉంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఈ పిండిలో కూడా కొంచెం ఉప్పు కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఎక్కువగా వేసాను కదా, బ్రెడ్లో సాల్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంది. మరి చికెన్ వింగ్స్ తోటి ఇలా స్టఫ్ చేసి ఎంత ఈజీగా ఏంటి ఒక్క చికెన్ వింగ్ ఇంత మంచి బోన్లెస్ పీస్ అయిపోయింది. సూపర్గా లోపల ఆ రైస్ కూడా మనకి ఏదో చికెన్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. వా, ఇలా మంచి సాస్ ఒకటి పెట్టుకొని తింటే అదిరిపోతుంది. మరి చూడడమే కాదు, మీరు కూడా చేసుకొని సూపర్గా వారేవా అంటూ చక్కగా ఎంజాయ్ చేయండి. స్టఫ్డ్ చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి సన్నగా తరిగిన క్యాబేజు, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, రెడ్ చిల్లీ, గరం మసాలా, ఉప్పు, సోయా సాస్, అలాగే కొంచెం అన్నము, మిరియాల పొడి, కొంచెం గ్రేటెడ్ చీజ్ కూడా వేసి ఈ మిశ్రమాన్ని కలిపేసి పెట్టుకోవాలి. చికెన్ వింగ్స్ ని నేను చూపించిన విధంగా బోన్లెస్ చేసుకుని దాని లోపల ముందుగా చేసుకున్న అన్నం మిశ్రమాన్ని స్టఫ్ చేసి మైదా పిండిలో, గుడ్డులో, తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోటింగ్ చేసి డీప్ ఫ్రై చేసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చేస్తుంది. ఈరోజు మీ అందరి కోసం చైనీస్ డిష్. చైనీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చైనీస్ అంటే అందరికీ ఇష్టం కదా. సో మరి ఈరోజు మీ అందరి కోసం ఒక చైనీస్ డిష్, అది కూడా మంచూరియా అంటే పిల్లలకి హోటల్ వెళ్ళగానే ఫస్ట్గా ఏం కావాలి అని అడిగితే మంచూరియా ఆర్డర్ చేయండి అని చెప్తారు కదా. సో మరి మంచూరియాలో కూడా రకరకాల మంచూరియాలు చేయొచ్చు. మీకు ఆల్రెడీ నేను ఇడ్లీ మంచూరియా ఎలా చేయాలో చూపించాను, మా వారు కొన్ని కూరగాయలతో ఎలా మంచూరియా చేయాలో కూడా చూపించారు. సో మరి ఈరోజు నేను మీకోసము సోయా చంక్స్తోని మనం మంచూరియా ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. సో మరి ఎప్పుడు కూరగాయలతోనే కాకుండా ఇలా కొంచెం వెరైటీగా కూడా మనం మంచూరియన్ తినొచ్చు. సో ముందుగా సోయాని నేను ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళల్లో మీరు పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత నీళ్ళు స్క్వీజ్ చేసి, మరీ ఎక్కువగా కూడా మీరు స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, కొంచెం ఇలా తడిగా ఉంటే సరిపోతుంది. మరి ఈ సోయా రెడీగా ఉన్నాయి. ఇందులో ఫస్ట్గా మనం మరి చైనీస్ అనగానే కార్న్ స్టార్చ్, మైదా వాడి డీప్ ఫ్రై కంపల్సరీగా చేస్తారు. సో వీటికి కూడా మనం కాస్త కార్న్ఫ్లవర్, చిటికెడు సాల్ట్, మనం సాసెస్ వేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. అలాగే కాస్త మైదా పిండి. ఆల్రెడీ ఈ సోయా కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి నేను నీళ్ళు వేయట్లేదు. ఫస్ట్ మనం వీటిని మిక్స్ చేసుకొని అవసరం అయితే నీళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఇలా టాస్ చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. కార్న్ స్టార్చ్ ఇంకా మైదా ఈ సోయాకి కోట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేయటం. సో మరి ఫ్రై చేయడానికి కోసం నూనె రెడీగా ఉంది. ఇవి ఎక్కువ టైం పట్టదు డీప్ ఫ్రై అవ్వటం కోసము. వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేడిగా ఉన్న తర్వాత బబుల్స్ వస్తున్నాయి, ఎందుకంటే సోయాలో వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఇవి చాలా చాలా సింపుల్. మనం కూరగాయలు ఉడకపెట్టి వాటిని మ్యాష్ చేసి అవన్నీ మళ్ళీ ముద్దలాగా చేసి డీప్ ఫ్రై చేసి అవన్నీ లేకుండా సింపుల్గా ఎప్పుడైనా మంచూరియా తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి. లేదంటే ఇంకా సింపుల్గా ఇడ్లీ మంచూరియా చూపించాను కదా, అది కూడా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. మరి కొంచెం రంగు వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఎందుకు
మైదా ఇంకా కార్న్ఫ్లవర్ వేసుకున్నామంటే ఇవి చక్కగా క్రిస్పీగా రావడానికి, బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఏ మంచూరియా అయినా అంతే కదా. సో మరి ఇవి కాలే లోపల మనం సాస్, అంటే మనం ఈ మంచూరియన్ సాస్ రెడీ చేసుకోవాలి కదా. సో ఎప్పుడు మా వారు చెప్తుంటారు, సాస్ ఇలా డైరెక్ట్గా పెనంలో వేయకుండా మీరు ఫస్ట్ ఒక బౌల్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత పెనంలో వేసుకుంటే కరెక్ట్గా వస్తుందని. సో మరి ఒక బౌల్లో కాస్త వెనిగర్, అలాగే సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటో కెచప్, చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే మిరియాల పొడి కొంచెం తగినంత మీరు వేసుకోండి, రెడ్ చిల్లీ పేస్ట్ కూడా. రెడ్ చిల్లీ పేస్ట్ మీకు తెలుసు కదా ఎలా చేసుకోవాలో. కొంచెం ఎండుమిరపకాయలు వెనిగర్లో లేదా నీళ్ళల్లో నానబెట్టేసి గ్రైండ్ చేసేయండి, మీ చిల్లీ పేస్ట్ రెడీ అయిపోతుంది. స్లరీ సాస్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం ఈ సోయాను కూడా చూసుకుందామా. చూడండి, మన సోయా చక్కగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒక పేపర్ టవల్లో తీసేసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. చూడండి, క్రిస్పీగా లైట్గా ఉన్నాయి ఈ మంచూరియా. ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. చైనీస్ డిషెస్ చేసుకునే చైనీస్ ప్యాన్ ఉంటే వాడుకోండి, లేదంటే రెగ్యులర్ కడాయిలో అయినా మీరు చేసుకున్నా పర్వాలేదు. సో మరి ఇక్కడ మనం కాస్త ఆయిల్, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఆయిల్ వేడెక్కాక మనం ఎప్పుడైనా చైనీస్కి జింజర్ గార్లిక్, అంటే మన అల్లం వెల్లుల్లి కంపల్సరీ వాడతారు, అవి కూడా ఫ్రెష్గా. చూడండి, మన ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది. ఇందులో ఎప్పుడైనా చైనీస్ చేసేటప్పుడు పాన్ చాలా వేడిగా ఉండాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిగినవి ఒక్కసారి మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా మీరేం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, చాలా సన్నగా, ఎందుకంటే ఇవన్నీ మనం తినేటప్పుడు అడ్డు రాకుండా మనం తినేటప్పుడు డైరెక్ట్గా మంచూరియన్కి పట్టేసుకుని ఉంటాయి. సో సన్నగా తరిగితే బాగుంటుంది. చిటికెడు సాల్ట్, మరీ ఎక్కువ కాదు. సో మరి కాస్త కుక్ అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే సాస్ వేసుకుందాం. మరి ఇక్కడ మన మంచూరియన్ కూడా కాలిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి తీసేసుకుందాం. సో ఇప్పుడు మన సాస్ రెడీ అయిపోతే ఇవి మన సాస్లో వేసేయటమే. సో మరి ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ చేసుకుందాం. ఆయిల్ తీసేసాను. మరి చూడండి, మన ఉల్లిపాయలు కూడా కాస్త కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు, మరి కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మంచూరియా, అజినమోటో, ఎంఎస్జీ చిటికెడు, మరీ ఎక్కువ కాదు. మనం సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి మరి సాల్ట్ ఎక్కువగా అయిపోతుంది. సో చూసి వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం స్లరీ చేసి పెట్టాం కదా, సాసెస్ అన్నీ వేసుకొని ఆ మిక్స్చర్, ఇందులో కాస్త ఒక్క చుక్క వాటర్, ఈ వాటర్ని కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. సాస్ రెడీ అయిపోయింది. ఇందులో చిటికెడు షుగర్, మీరు టమాటో కెచప్ వేసుకుంటే మళ్ళీ షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మంచూరియన్, సోయా మంచూరియా ఏవైతే మనం ఫ్రై చేసామో వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మన సాస్ మొత్తం దీనికి చూడండి ఎలా పట్టేసుకుందో. వేడిగా తిన్నాం అనుకోండి, బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి. అదే మీరు రెస్ట్ చేసి తర్వాత తిన్నారనుకోండి, ఈ క్రిస్పీనెస్ అంతా పోయి సాస్ ఉంటుంది కాబట్టి క్రిస్పీనెస్ అంతా వెళ్ళిపోతుంది. వేడిగా తినండి. సోయా మంచూరియా ఎంజాయ్ చేయాలి. మరి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్, ఎప్పుడైనా చైనీస్ డిషెస్లో కంపల్సరీ
స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి పొరక వాడతారు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను ఇండియన్ స్టైల్లో, అంతే. మీరు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అంతే, రెడీ. మన సోయా మంచూరియన్ రెడీ. మరి టేస్టింగ్, ఆహా, నేను ఆల్రెడీ చేశాను ఇంట్లో. అండ్ సోయా కూడా హెల్త్కి చాలా మంచిది. కాకపోతే మనం డీప్ ఫ్రై చేసాము అంతే తప్పించి సోయా చాలా చాలా హెల్దీ. మరి సింపుల్ అయిన హెల్దీ డిష్ ఇలా కూడా మీరు చేసి పెట్టచ్చు. సో మరి చూసారు కదా, నచ్చింది కదా మీ అందరికీ? ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. అందరూ ఇది పెట్టేశారనుకోండి వారే వా అని అనేస్తారు. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. దోసపిండి చాలా రుచికరంగా ఉండాలంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం అన్నం కానీ అటుకులు కానీ వేసి మిక్సీ చేసుకుంటే దోసలు మృదువుగా టేస్టీగా ఉంటాయి. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.